గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరంతా ఈ వార్షికోత్సవానికి వచ్చి దీన్ని జయప్రదం కావించినందుకు మా ఆర్ట్స్ కాలేజీ తరఫున మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నారు. ఇకపోతే తర్వాత కార్యక్రమం నేను రచించిన హాస్య నాటిక tomorrow and tomorrow and tomorrow creeps in this petty pace from day to day to the last syllable of recorded time. And all our yesterdays have lighted fools the way to dusty death. Out. Weekend. Out. Out. Brief candle. Life, but a walking shadow. A poor player that struts and frets his hour upon the stage. And then, he's heard no more. It is a tale told by an idiot, full of sound and fury, signifying nothing. అమ్మా 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 చూసావమ్మా, ఈ సంవత్సరం కప్పులన్నీ నావే. లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేస్, ఏకపాత్రాభినయం అన్నిట్లో నేనే ఫస్ట్ అమ్మా. ప్రతి సంవత్సరం నువ్వే తెలిస్తే ఎలారా? అదేమిటమ్మా వాళ్ళు బాధపడరు? సరే బాగానే ఉంది, ఎవరో బాధపడతారు, మనం ఓడిపోతామా? ఏదో మన తడాగా చూపించాం, ఉన్నవన్నీ లాగేశాం. శాంతమ్మ కొడుక మజాక. బాబు, ఏమిటమ్మా? ఈ రోజు మీ నాన్నగారి ఉంటే ఎంత సంతోషించేవాడు. ఊరుకోమ్మా. ఏమిటమ్మా, ఒళ్ళంత వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? లేదు బాబు, ఇందాక నుంచి పొయ్యి దగ్గర ఉన్నాను కదా, అందుకు వేడిగా ఉంది నాయన. బాబు, పొద్దుననగా వేడు, నాన్న బొంచేదు కానీ పదం పోస్తా.
ఇవాళ భలే ఆకలిగా ఉంది తప్పున వడ్డించమ్మా అమ్మా నువ్వు భోంచేసావా? నేను ఇందాకనే ఫోన్ చేశానుగా. అదే బాబు, అదే మన పక్కింటి కాంతమ్మ గారు లేరు, ఆమెకు మనవడు పుట్టాడు. ఈవేళ బారసాలు. ఇందాక ఇన్ని మిఠాయి ఉంటను లడ్లు తెచ్చిచ్చింది. నాకు ఆకలిగా ఉండింది బాబు, భోంచేశాను. అబ్బా, ఎంత ఎక్కువైంది అనుకున్నావు? అమ్మా, నా దగ్గర ఎందుకు దాస్తావమ్మా? ఎవరో నీకు మిఠాయి లడ్లు ఇచ్చి ఉంటే నీ కొడుకు పెట్టకుండా నువ్వు తినవని నాకు తెలుసు. రామ్మా, తిను. ఏమిట్రా నువ్వు? నాకు ఆకలిగా లేదని చెప్తుంటే తిను, నువ్వు తిను బాబు. తినటానికి నాకు మాత్రం ఆకలిగా ఉండదు. బనీ చిరిగిపోతుందని జర్కి టైట్ గా పెట్టేశాను. ఇవాళ కాలేజీలో ఓల్డ్ బాయ్స్ వార్షికోత్సవం అయిందిగా, అక్కడ ఒక పెద్ద డిన్నర్ ఇచ్చారు. 3 స్వీట్లు, మైసూర్ పాక్, గులాబ్ జామ్, బాదం హల్వా, పైగా మిరపకాయ బజ్జీలు కూడా వేశారు. అది కూడా ఒక తడాకా చూపించాలని గట్టిగా పట్టు పట్టేశాను. దాంట్లో కూడా ఫస్ట్ మనమే. నిజంగానా? అవునమ్మా, అసలు నువ్వు ఏముండావో తెలుసుకుందామని నాకు ఆకలిస్తుంది అన్నాను. నేను ఎప్పుడైనా అబద్ధమాడనా? అంతా నిజమే. పొట్ట చూడు బెర్రుగా ఉంది. ఇట్టంటూ నా తరం కాదు. చూడమ్మా, తినమ్మా, తినమ్మా. అమ్మా, 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 ఈ దగ్గేమిటమ్మా? ఈ జ్వరం ఏమిటమ్మా? చెప్పమ్మా. అమ్మా, అమ్మా, సమయానికి వచ్చాం. మా అమ్మకి దగ్గు తెరలుగా వస్తుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. కాస్త చూసి ఉండమ్మా. అమ్మా, అమ్మా, ఏమిటి రక్తం? ఏమిటి రక్తం? మా అమ్మకి ఎలా ఉంది? రండి. డాక్టర్, మా అమ్మ తప్పేమిటి? ఆమెకు క్షయవ్యాధి. అవును, ఇప్పటికే వ్యాధి చాలా ముదిరిపోయిందని నాకు అనుమానంగా ఉంది. డాక్టర్, మా అమ్మని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. ఇంతవరకు వచ్చిన తర్వాత నేను చేయగలిగిందంటూ ఏమీ లేదు. మీరు వెంటనే ఆమెను శానిటోరియంలో చేర్పించండి. అంతవరకు ఈ మందులు వాడుతూ ఉండండి. ఖరీదైన మందులే, కానీ చాలా అవసరం. పర్వాలేదు, ఉంచండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. బై ఫేమస్ పర్సన్ మధు మీరేనా? అవును డాక్టర్, నేనే ఆ భాగ్యుడు. అలా అనకండి. కన్న తల్లి ప్రాణాలు కూడా దక్కించుకోలేని దురదృష్టపడుతుంది డాక్టర్. నిరుత్సాహపడకండి మిస్టర్ మధు. మీ అమ్మను బ్రతికించడానికే ప్రయత్నించారు. పోనీ ఒక పని చేస్తారా? చెప్పండి డాక్టర్, మీరేం చేయమన్నా చేస్తాం. ఆఖరికి నా ప్రాణాలు కావాలన్నా ఇస్తాం. మా అమ్మని బ్రతికించే మార్గం చెప్పండి డాక్టర్. చూడండి, డాక్టర్ రావు అని నాకు తెలిసిన టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని మించిన వాళ్ళు ఈ దేశంలోనే లేదు. ఆయనకు నాకు చాలా పరిచయం ఉంది. నేను ఒక ఉత్తరం ఇస్తాను, వెంటనే అక్కడికి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. మీకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కనీసం 4-5 వేలన్నా ఖర్చు అవుతాయి. 4-5 వేల? ఎంత డబ్బైనా సరే డాక్టర్, ఎలాగో కష్టపడి నేను తీసుకొస్తాను. మా అమ్మ బ్రతకటమే నాకు ముఖ్యం. ఆ ఉత్తరం రాసివ్వండి. అలాగే, రేపు హాస్పిటల్కి రండి, ఉత్తరం రాసిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఏమిటమ్మా? డాక్టర్ గారు ఏమన్నారు నాయన? ఏం పర్వాలేదన్నా, ఇది మామూలు జ్వరం. 4 రోజుల్లో తగ్గిపోతుందన్నారమ్మా. నాకు తెలుసురా, నేను చెప్తే నువ్వు విన్నావా? అనవసరంగా కంగారు పడిపోయి. ఎంత చిన్న జ్వరం అయితే మాత్రం ముందు తీసుకోవటం మానేస్తావమ్మా. అంతేకాదు, చూడమ్మా,
ఇల్లు ఎంత తిరుగుగా ఉందో, మంచి గాలి వచ్చే యోగ్యత కూడా లేదు. ఇక్కడ ఉంటే మళ్ళీ జ్వరం రావచ్చునన్నారమ్మా. గాలి మార్పు కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నారు. అక్కడ వైద్యం చేస్తే మళ్ళీ ఈ జన్మలో ఈ జ్వరం రద్దటమ్మా. నువ్వు ఎంత అమాయకుడు నాయన. ఏమిటమ్మా? ఎలాగో ఈ వేళ రేపు రాలిపోవలసిన దాన్ని. అమ్మా బాబు, నీకున్న అవస్థలు చాలక నాకు ఈ జబ్బు కూడా దాపరించాలా? నీకు నేనెంత భారమైపోయావు. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? నువ్వు నాకు భారమయ్యావు. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ మాట ఎప్పుడూ అనకమ్మా. అమ్మా, నా వల్లే నీకు ఈ అవస్థ వచ్చింది. చిన్నప్పటి నుంచి రాత్రి పగళ్ళు కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి ఆఖరికి నీకు కడుపు నిండా ఒక్క పూట భోజనమైనా పెట్టువేది అప్రయోజకుండా ఇచ్చానమ్మా నేను. అదంతా నా దురదృష్టం. బాధపడకు నాయన. అమ్మా అమ్మా, ఏమైనా సరే నిన్ను రక్షించుకుంటాను. ఎంత దూరమైనా సరే తీసుకువెళ్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను రక్షించుకుంటానమ్మా, రక్షించుకుంటాను. అరే డబ్బు డబ్బు, ఇంకా ఏం మొహం పెట్టుకుని అడుగుతావయ్యా డబ్బు? నీ ఇంటి మీద తనఖా డబ్బు ఏ పైసా జమ చేశావు? వెంటనే ట్రీట్మెంట్ చేయించకపోతే చాలా సీరియస్ అని చెప్పారు డాక్టర్ గారు. దయచేసి 3,000 రూపాయలు ఇవ్వండి, మళ్ళీ తీరుస్తాను. ఇంకా ముసలమ్మ కోసం ఎందుకో ఖర్చు పెడతావయ్యా డబ్బు? ఈవేళ రేపో చచ్చిపోయేది. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట నా ఒకటి ప్రాణం చేస్తాను. జాగ్రత్త. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి మా అమ్మను బ్రతికించుకుంటాను. రూపాయల కోసం గడ్డి తినే నీకు అమ్మ విలువేం తెలుస్తుంది? ఉండండి. ఇంటి దగ్గర పాఠాలు చెప్పడానికి అనుభవం ఉన్న మాస్టారు కావాలను. మేస్తారు ఉద్యోగమా? అయితే రా, జీతం ఎంతో తెలుసా? 700 రూపాయలు. ఇంకా విను, మా బంగ్లాలోనే మకాం ఉండవలను. ఉంటే పోలే, అలాగే ఉందాం. కనీసం ఎంఏ పాస్ అయి ఉండవలను. మాస్టారి వయస్సు 50 సంవత్సరములు దాటి ఉండవలను. గోవిందా ఇట్లు సీతాదేవి, జమీందారిని, మంగాపురం. ఇంటి దగ్గర పాఠాలు చెప్పడానికి ఓ మాస్టర్ కావాలి. జీతం 700. మకా మా బంగ్లాలోనే ఉండాలి. కనీసం ఎంఏ పాస్ అయి ఉండాలి. మాస్టర్ గారి వయస్సు 50 సంవత్సరాలకు మించి ఉండాలి. మధు, ఏమిటి నాయనా రాస్తున్నావు? మనకు మంచి రోజులు వచ్చాయమ్మా. ఉద్యోగం కోసం దరఖాస్తు పెడుతున్నాం. ఈసారి తప్పకుండా వస్తుంది. వచ్చి తీరుతుందమ్మా. మన కష్టాలు గట్టి రేపే మన ప్రయాణం. పదమ్మా పదమ్మా.
సారీ మిస్టర్ మధు, ఇట్ ఈస్ డెఫినెట్లీ టీబీ. చూద్దాం మిస్టర్ మధు, ఆపరేషన్ అవసరం లేకుండానే ప్రయత్నం చేస్తాం. కానీ నీకేం ఉద్యోగం లేదు, ఈ ఖర్చు అంతా ఎలా మీట్ అవుదాం అనుకుంటున్నావు? డాక్టర్ గారు, నేను ఒక మంచి ఉద్యోగానికి అప్లై చేశాను. దాన్ని ఎలాగైనా సరే సాధిస్తాను. ఎంత కష్టపడైనా సరే పని చేస్తాను. డాక్టర్ గారు, డబ్బుకు నేను హామీ ఇస్తున్నాను. మా తల్లిని మాత్రం బతికించండి. వెరీ గుడ్. నీలాంటి కొడుకు ఉండటం ఆవిడ అదృష్టం. ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా అమ్మా, డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడమ్మా. నీకేం భయం లేదని చెప్పాడమ్మా. త్వరలో నేను ఏమైపోతుందని చెప్పాడమ్మా. బాబు, అది నిజమే. ఈ శ్రమ, ఈ డబ్బు నువ్వెలా తట్టుకుంటావు? అమ్మా, అటువంటి మాటలు ఇంకెప్పుడు అనకమ్మా. నీ కొడుకంత నిష్ప్రయోజకుడని ఎప్పుడు నువ్వు అనుకోవద్దమ్మా. మధు, అమ్మా, నువ్వు ఇంకేమనద్దు. డాక్టర్ గారు చెప్పిన వాటితో నాకు వైద్యానికి బలం వచ్చింది. ఇక 100,000 సంపాదిస్తాను. అమ్మా, నిన్ను ఎట్లాగైనా దక్కించుకుంటానమ్మా. అది సరే బాబు. అమ్మా, నేను ఉద్యోగానికి వెళ్తున్నా. నన్ను ఆశీర్వదించుకుంటున్నా. Yes, yes, 55, not 5. బ్యూటిఫుల్ మార్నింగ్. కమాన్ కమాన్, హరియా పిల్ల. అత్తయ్య వచ్చేటప్పుడు స్నానం చేసి తుర్రమనాలి. అత్త, ఇక్కడ స్విమ్మింగ్ సూట్స్ ఏవే? నాకేం తెలుసు. ఏ, అక్కడ ఉండాలిగా. మరేమైనాయి? ఇంకేముంది, ఎక్కడో ఎగిరిపోయి ఉంటాయి. అయినా అంత స్పీడ్ గా డ్రైవ్ చేయొద్దంటే విన్నావా? పోతే పోయినాలే, ఇలాగే స్నానం చేద్దాం. ఇలాగా ఇంకా నయం. అత్తయ్య చూసిందంటే వీపు విమానం మొత్తం అవుతుంది. అత్తయ్య అంటే నాకేం భయమా? ఉంది ఇది. చలేస్తుంది. చలేస్తుందా ఇప్పుడు? మాట్లాడమంటే అరే, ఇందాక నుంచి ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. చూసావుగా విందా, ఇక్కడే ఉన్నట్ట. ఆడపిల్లలు ఒంటరిగా స్నానం చేస్తుంటే చూస్తూ నిల్చుంటావా? సిగ్గులేదు? చూశాను. ఏం చూశాను? అసలు చూడండి. ఓహో, వండర్ఫుల్. వీపులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మొజాక్ ఫ్లోరింగ్ లాగా. అదే నున్నగా పాలరాతి బొమ్మలాగా ఉన్నారంటే తప్ప. జోరు తగ్గించండి. కూల్ డౌన్. మై డియర్ గర్ల్స్, రోడ్డు మీద ట్రాఫిక్ ఉందని చూడకుండా కారు బుర్ర పోనివ్వటమేనా? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికా? నాకు. అక్కడే కనపడి ఉండాల్సింది. ఒక్కటే నాకౌట్. ముక్కు పత్తడి పత్తడి. మేమెవరో నీకు తెలిస్తే నీ గుండె అంటుంది. గోడల్ని మాత్రం జరిగిపోయింది. అదే మనకు అడ్డమైన పాఠాలు చెప్పి మనందరినీ ఏడిపించడానికి మళ్ళీ ఇంకో మేసం తయారవుతున్నాడు. ఎవరో మెట్టంతాయి మేసం. వాడు రావడం మాత్రం ఖాయం. మనం వీపులన్నీ తప్పడా చేయడం ఖాయం. రే రాదు, నా కళ్ళారనే చూశాను రా. ఇంత పొడుగప్పుడు చేసింది అత్తయ్య టేబుల్ మీద అలా అలా మనకే చూస్తున్నట్టుందిరా. నేను చూశాను. అయినా ధైర్యంగానే ఉన్నాను అనుకోండి. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. రై రై ఇవన్నీ ఏమిట్రా? తీసుకోండి. ఒక్కొక్కళ్ళే 2 కూడా తీసుకురా. అందరి మేస్టర్ని ఎలా పంపించాము?
అంతకంటే ఎర్లీ ట్రైన్ పోయి మేస్తాను పంపించారు. జాగ్రత్తగా చెప్తాను, ప్లాన్ వినండి. ఆయన తెలియకుండా నెమ్మదిగా వెనకాలకి వెళ్ళండి. ఆయన కోట్ అంటుంటుందిగా, దానికి టటాటటాటటానికి అయిపోయింది. టటకటవ్వా అబ్బా బాబా, ఏం బ్రెయిన్ రండి, ఇది పీత బ్రెయిన్. వెళ్ళండి, ట్రైన్ జాగ్రత్తగా కట్టాలి. నిజంగా కట్టడం కదా, నాకు కాదు, నాచారు కట్టాలి. తర్వాత సైన్స్ కట్టారా? ఇంకా అగ్గిపోవాలి, జాగ్రత్తగా వెలిగించడమే నేర్చుకోవాలి. ఇగో పెట్లు పుల్లలు తక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. మేస్టారు తెలియకుండా నెమ్మదిగా అని వెలిగించాలి. టైల్స్ కొంచెం దూరం పెట్టి వెలిగించండి. వెలిగించకూడదు ఇప్పుడే. నమస్కారం. నమస్కారం. జోగులు, బుచ్చిబాబు, విజయ, విమల. ఏమత్తయ్య, నీ మగాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? మగవాడా? మగవాడే. అవునత్తయ్య, ఖచ్చితంగా మొగాడే. నేను లేనప్పుడు నాకు తెలియకుండా ఈ బంగ్లాలోకి ఎలా వచ్చాడని అడుగుతున్నాను. చెప్పు. నాకేం తెలియదు అత్తయ్య, నేను గదిలో కూర్చొని చదువుకుంటున్నాను. తను చదువుకుంటూ ఉంటే వెనకాల నేను చూస్తాను. ఇంతలోకి చిత్తం క్షణం క్రితమే వచ్చానండి. ఏం పని మీద? చిత్తం మాస్టర్ కావాలని తమరు దినపత్రికల్లో ప్రకటించిన ప్రకటన చూసి నేను కూడా దరఖాస్తు పంపుకున్నానండి. ఓ, ప్రొఫెసర్ ఎం సొంటి. ప్రొఫెసర్ సొంటి మధుసూదనరావు ఎంఏ. తల నెరిసినా శరీరం ఇంకా దృఢంగానే ఉంది. చిత్తం చాలా కాలం నిష్ఠాగరిష్ఠుణ్ణై హిమాలయ ప్రాంతంలో ఉన్న ఐహిక సుఖాలకు దూరం చేసి దేహాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. అక్కడెందుకున్నారు? ఆత్మ పరమాత్మ అనుబంధం, తత్సంబంధం తెలుసుకోవటానికి, ఉపనిషత్తుల సారాంశం గ్రహించటానికి. అయితే మీకు సంస్కృతం కూడా వచ్చన్నమాట. అవునవును, జ్ఞాన మందిరానికి ప్రథమ సోపానం సంస్కృతం. చిత్తం వచ్చు. బుచ్చిబాబు, సత్యమావాడేరి లోపల వెళ్ళి తీసుకురా. అలాగే. ఇక మీకు సంస్కృత మాస్టర్ని వెతకాల్సిన పల్లె. చూడండి, చిత్తం. వీళ్ళంతా మా తమ్ముడు పిల్లలు. ఈ అమ్మాయి పెద్దమ్మాయి, పేరు విజయ, బిఎస్సి. చిత్తం. ఈ అమ్మాయి రెండో అమ్మాయి, పేరు విమల, పియూసి. వీళ్ళకి చదువు కన్నా షికార్లు, ఫ్యాషన్ అంటే ఎక్కువ ఇష్టం. చిత్తం. చూడండి, ముఖ్యంగా ఈ అమ్మాయిని మీరు శ్రద్ధ తీసుకోవాలి. చిత్తం. వీడి పేరు బుచ్చిబాబు. పొగరు ఎక్కువ, బుద్ధి తక్కువ, సిగ్గు అంతకంటే లేదు. చిత్తం. 4 సంవత్సరాల నుంచి మెట్రికులేషన్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. నేనేం ఫెయిల్ లేదు, కావాలని వాళ్లే ఫెయిల్ చేస్తున్నారు. వీళ్ళని చూసి ఈ చిన్నపిల్లలంతా చెడిపోతున్నారు. వీళ్ళందరి బాధ్యత మీది. వాళ్ళకి చదువు అంటే ఇంట్రెస్ట్ కలగ చేయాలి. చిత్తం. చిత్తం. పెద్దవాళ్ళకి సంస్కృతం కూడా చెప్పండి. చిత్తం. రేపటి నుంచే పాఠాలు మొదలు పెట్టండి. చిత్తం. మీరు పాఠాలు చెప్పే పద్ధతి చూసి మీకు ఉద్యోగం ఖాయం చేస్తాం. మీకు మకాం కూడా ఇక్కడే. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. చిత్తం. విజయ, వీరిని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి. అలాగే అత్తయ్య. మాస్టర్ బిఎస్సి. పియూసి. పదండి 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 మాస్టర్. డకారకారముల డో, కకారకారముల కు, పొత్తిస్తే కు, డొక్కు మాస్టారు. చెప్పండి. అబ్బా అబ్బా, డొక్కు మాస్టారు కలిపి చెప్పండి.
నీ పేరు బాబు బాబు. వెరీ గుడ్. నీ పేరు బాబీ బాబీ. వెరీ గుడ్. సరే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? మమ్మల్ని కొట్టడానికి కొట్టడానికి? ఎవరు చెప్పారు? మా అన్నయ్య. అన్నయ్య అబద్ధం చెప్పాడు, అందుకే దొంగ నిద్రపోతున్నాడు. మిమ్మల్ని ఎప్పుడూ కొట్టం. కొట్టదా? కొట్టను. మీరు మంచివాళ్ళు కదూ. ఇదిగో చూడు బాబు, నా మాట వింటారు కదూ? వినిపిందా? ఇది నా ఓన్ ఐడియా. బుచ్చిబాబు, పిల్లల్ని కొడతానని చెప్పింది నువ్వేనా? మా అక్కయ్య చెప్పింది. మీ అక్కయ్య చెప్పిందా? అబ్బాయి 1000 రూపాయలు పంపించాడమ్మా. పంపించాడా? డాక్టర్ గారు, ఇప్పుడు మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం అండి, ఉండటానికి ఇల్లు కూడా ఇచ్చారు. అలాగా? చాలా సంతోషం అమ్మా. ఇదంతా భగవంతుని దయండి. మీ ఆరోగ్యం కూడా ఇప్పుడే ఇంప్రూవ్ అవుతోంది. ఈ విషయం అబ్బాయికి తెలియజేయండి, చాలా సంతోషిస్తాడు. అలాగేనండి. 9×36, 9×5, 45, 9×6, 54, 9 ఏళ్ళు. ఏమయ్యా జోగులు, 9 ఏళ్ళు ఎంతయ్యా? అదేంటయ్యో ధర్మ సందేహం వచ్చింది. అది తెలిస్తే మీ దగ్గర నౌకరీ ఎందుకు? అవునులే. అదేంటయ్యో అరటిపళ్ళు వేసుకు బయలుదేరావు, కొత్త నష్టాన్ని ఏమన్నా కాకపడుతున్నావేంటి? యాచా కాకా బాక నాకేం కర్మయ్యా, బలం కోసం అప్పుడప్పుడు తిందామని. ఆహా, ఇదిగో అన్నయ్య కండువా. ఏంటో ఎరు చూపులే ఎలా ఇట్లే. జోగులు గారు, ఎవరండి ఈ అమ్మాయి? మా చెల్లెలు. చెల్లె? ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటుంది? మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంది, పెళ్లి చేసేద్దామని మొన్నే తీసుకొచ్చాను. మంచి పని చేశారు జోగులు గారు. అవును, ఇంత అందమైన చెల్ల అన్నట్టు నాతో ఒక్కరోజు చెప్పలేదేమండి మీరు? ఏ నీతో చెప్పాలంటే? అలా అని కాదు, ఏమిటవుతుందంటే ఏం అవలే వెళ్ళు, వెళ్ళరా పని చూసుకో. ఏయ్, నువ్వు వస్తామని బయటకు లోపల పో. నేనెవరో తెలుసా? సీతాదేవి గారి మేనల్లుడిని. అలాగా? నా పేరు బుచ్చిబాబు. నీ పేరు? కాసులు. అదేమిటి నత్తే? భయం. భయం ఎందుకే బాలనాగమ్మ, నీ కోసం పుట్టిన కార్యవంతురాజునే. అట్టిపళ్ళు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అబ్బా, ఎంత అందంగా ఉన్నావే. దగదగలాడే ఆ శరీరం, నిగనిగలాడే ఆ జుట్టు, టపటపలాడే ఆ కళ్ళు. అబ్బా, డోంట్ డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్. ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఏమిటి పిచ్చిగా కల్పించేవాడు? లేదా టపటపలాడే ఆ కళ్ళు. అబ్బా, అటువంటి ఇష్టం కదా. ఇక్కడే ఉంటావా? ఏంటయ్యా ఏంటి? అమ్మగారు మొఖం చూసి ఊరుకుంటున్నాను, మళ్ళీ స్థాయికి వచ్చాను నీ మరీ జోగదు, లేలమ్మ సినిమా చూసావా? ఆడేవాడు హత్యరిస్తే ఇలా ఎందుకుంటావు? పీకేసిన తాటేకాలు. వస్తాను వస్తాను. మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడేవా? జాగ్రత్త. ఈ సంగతి అమ్మగారికి తెలిస్తే నిన్ను నన్ను తుపాకుతో కాల్చి చంపుతాడు. ఈ బుచ్చిబాబుతో నాకు నచ్చటం వచ్చింది. ఇదిగో ఈ రోజుగా చెబుతున్నాను, మళ్ళీ ఆ బుచ్చిబాబుతో మాట్లాడేవా నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను. అంతేనే అమ్మగారు కొనుక్కున్నా వల్లే అది. అరే జాగ్రత్త పడ్డది పోను ఖరీదు ఏంటి గల్లు నువ్వు ఉంటావు. అయ్యో బాబోయ్, బ్రహ్మాండమైన తాజ్మహల్ నేల పడిపోయింది. ఇలా జోగులు జోగుతున్నావా? ఎందుకలా పడేసావు? నేనే పడేసింది, మీరేనా కాలేజ్ పెట్టింది. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పైగా రమ్మంటావా? అత్తయ్య, అమ్మగారు ఏమిట్రా గోలా? ఎలా పగిలింది? అదే జోగులే తాజ్మహల్ కింద పడేస్తాయా? లేదమ్మగారు, నేను పట్టుకొస్తుంటే కాలు దారి కింద పోయింది.
జారిపోవడానికి చేతుల్లో శక్తి లేదా, తిన్న తిండి చాలడం లేదా? డాక్టర్ అమ్మగారు పుట్టినరోజుకి నేను ఇవ్వాల్సిన బహుమానం అని చెప్పానా? జాగ్రత్తగా తీసుకురమ్మన్నానా? అది కాదు అమ్మగారు. నోర్మి, నీ సాక్ష్యాలన్నీ నాకు అనవసరం. ఈ పాటికి నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద. Who found the sack? Tiger found the sack. 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 Who found the sack? Who found the sack? Tiger found the sack. అక్కయ్య, సరైన టైంకి వచ్చావు. నేను సినిమా వెళ్తున్నాను అత్తయ్య తోటి. హరికిదా కాలక్షేపానికి గుళ్ళే వెళ్ళారని చెప్పు. విజయ, పాఠానికి రా. అదిగో మా డొక్కు మాస్టర్ బుర్ర కథ ప్రారంభమైంది. ఏమిటంత కట్టకట్టుకొచ్చావు? నేను ఎత్తుపోదామని. ఎక్కడికి? ఇంతలోనే మర్చిపోయావు. ఈ రోజు కాలేజీ రిహార్సల్స్ కదూ. అదే, మా అత్తయ్య నాటకంలో వేషం వేయడానికి ఒప్పుకోవడం లేదే. ఏ, అక్కడ వేసేదంతా ఆడపిల్లలే కదా. ఏమైనా సరే మా అత్తయ్య మాట అంటే మాటేనమ్మో. విజయ, విజయ. ఎవరిది ఆ కోకిల కంఠం? కోకిల కంఠం నా కర్మ. పాఠాలు నేర్పడానికి మా అత్తయ్య కొత్తగా ఓ ముసలి మాస్టర్ని కుదిర్చింది. 24 గంటలు పాఠాలు పాఠాలు పాఠాలు. బోర్ అన్నమాట. బోర్ ఉన్నదా అన్నట్టు మీరంతా సమయానికి వచ్చారు. మా అత్తయ్య కూడా ఇంట్లో లేదు. చిన్న ప్లాన్ వేద్దాం. ఏంటే రండి చెప్తా. ఈ దెబ్బతో ముసలి మాస్టర్ గోవిందా. అత్ర తిష్ట, ఇక్కడ ఆగుము. ఉపవిశ, కూర్చొనుము. ప్రమాదో ధీమతోమపి, ఎంతటి ధీమంతులకైనా ప్రమాదము తప్పదు. ఉపవిశ, కూర్చొనుము. మాస్టరు నమస్కారం అండి. నమస్కారం. రాబాలిక, సంస్కృతం చెప్తాను. ఉపవిశ, కూర్చొనుము. ఓహో మాస్టరు, నాది ఒక ప్రార్థన. ప్రార్థన? ఏమి బాలిక, ఈ రోజు మరి తెలుస్తుంది అని. వయసులో ఏముందే బాలిక, అంతా మనస్సులో ఉంది. వయసున్నా మనస్సు లేకపోతే లాభం లేదు. దీన్నే అంటారు వయసు మళ్ళిన వేదాంతం అని. ఏమిటి వయసు మళ్ళిన వేదాంతమా? ఎవరంటారు? ఎవరంటారు? అయితే మీరు బాలకుమారుడా? ఏ కాదా? మాస్టర్, మీరు చదువు చెప్పడానికి వచ్చారా, ఆడపిల్లలతో నాట్యాలు చేయడానికి వచ్చారా? చిత్తం. మీ వయసు ఏమిటి? మీరు చేస్తున్న పని ఏమిటి? చిత్తం. అది కాదండి, వాళ్ళేదో. చాలు. చదువుకున్న వారిని, పెద్దవారిని ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని నమ్మి ఆడపిల్లల్ని మీ చేతిలో పెట్టాను. దానికి ఇదా మీరు చేస్తున్న ఉద్యోగ ధర్మం? చిత్తం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. వెంటనే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. చిత్తం. సీతాదేవి గారు, యు ఆర్ డిస్మిస్డ్. దయచేస్తున్నారా మాస్టారు? నమో నమః. ఉద్యోగం ఊడిందిగా, ఏం చేస్తారు? వెళ్ళిపోతున్నారు. పీడ విరగడైంది. విజయ్, నేను మీకు అపకారం చేయడానికి ఇక్కడికి రాలేదు. నా శాయశక్తులతో కృషి చేసి మీకు చదువు చెప్పి నా జీవితం నిలుపుకుందామని వచ్చా. ఈ ఉద్యోగం ఎంత అవసరమో మీకు చెప్పిన అర్థం కాదు. అవన్నీ మాకెందుకండి? మీరు ఇక్కడి నుంచి వెళితేనే మేము ఆనందంగా ఉంటాం. ఆ పాఠాలు, ఆ 9వ ఏకం గొడవలు లేకపోతే అండి మేము హాయిగా ఉంటాం అనుకోండి. పాఠాలు మానేసి హాయిగా బ్రతుకుతారా? మాస్టర్ వెళ్ళిపోతే మీకు ఆనందంగా ఉంటుందన్నమాట. మాస్టర్, మీరు వెళ్ళొద్దు, చిత్తం. ఇక్కడే ఉండండి. ఈ రోజు నుంచి మీకు జీతం ఎక్కువ చేస్తున్నాను. నెలకి 900. సీతాదేవి గారు,
బొప్పాయికాయ బార్లీ వాటర్ ఇవాళ టిఫిన్. చిన్నక్కయ్య జిందాబాద్. ధైర్యం అంటే ఎలా ఉండాలి? నాకొద్దు. భలేవా తినండి. జోగులు, ఈ బొప్పాయి మొక్కలను బార్లీ వాటర్ తాగడానికి నేనేమో టైఫాయిడ్ ఫర్ మనుషులు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద తిరిగే కంచగాడిని అనుకున్నావా? ఎవరే అసలు చెప్పింది ఇది? ఇవన్నీ మీరు తినాలని స్వయంగా పెద్దమ్మ గారే చెప్పారు. మరి ఆ మాట ముందు చెప్పండి. పోతే ఇంకొంచెం అదే అవి కూడా పోతే కొంచెం అది కొంచెం పోయి అసహ్యం. చాలా పూర్తిగా పోయి వినపట్టలేదు. పోయి పూర్తిగా. ఏమండి మేస్టర్, ఈ టిఫిన్కి ఏం తక్కువ? ఆరోగ్యానికి మంచిది కాదు. చిత్తం చాలా మంచిది. ఉప్పు కారం తక్కువైతేనే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వింటున్నారా మేస్టర్ ఏం చెప్తున్నారా? ఇంకా అలా చూస్తారే, త్వరగా తినండి, కాలేజీకి టైం అయింది. అరే, వాచ్ ఆగిపోయిందే. ఇప్పుడేగా కీ ఇచ్చాను, అప్పుడే ఆగిపోయిందే. చిత్తం కాస్త ఓవరాయిలింగ్ చేయిస్తే సరి. నేను బజార్ వెళ్తున్నాను, నాకివ్వండి, నేను చేయించుకొస్తాను. అత్తయ్య, ఆయనకు అసలే ఈ ఊరు కొత్త, పైగా పెద్దవారు. ఆయన ఎక్కడని వెతుకుతారు? మా కాలేజ్ దగ్గర మంచి వాచ్ షాప్ ఉంది. నాకివ్వు, నేను తీసుకెళ్లి బాగు చేసుకొస్తా. సరే విజయ, గడియారం జాగ్రత్త. మా నాన్నగారు ప్రత్యేకంగా లండన్ నుంచి నా కోసం తీసుకొచ్చారు. నాకు చాలా విలువై. అలాగే అత్తయ్య. ఏమండి మాస్టర్ గారు, ఇందులో విటమిన్లు ఉన్నాయి కదా, ఇవి తినే మనుషులు బ్రతుకుతారు, అవునా? మలిక, తన కోపమే తన శత్రువు అన్నారు. సాలించండి మీ పంచాంగం. ఈ విటమిన్లని మీరే తినండి. ఈ ముసలి తిండి మీకు నచ్చిందని మమ్మల్ని తినమంటారు ఎందుకండి? మన పేరు చెప్పి ఆయన బాడీ పికప్ చేద్దామని. అడుచు వాళ్ళని చూస్తే ముసలాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. తమ సుఖపడరు, అవతల వాళ్ళని సుఖపడినవారు. మాలిక, నేను ముసలివాడిని ఎవరు చెప్పారు? చూడు, చింత చచ్చినా పులుపు చావదు. మాస్టర్ గారు, మా అత్తయ్యని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. నేను తలుచుకుంటే మీ కళ్ళలో నీళ్ళు వచ్చేలా చేయగలను. జాగ్రత్త. మాలిక, ఆ సంగతి నీకు తెలియదు. నీరు తలుచుకుంటే నీ కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించగలను. చూద్దాం. మాలిక, లండన్ వాచ్ మీ తాతగారిది, రిపేర్, జాగ్రత్త. ఏంట్రా విటమిన్ తినేలా వెతుకుతారా? రండి, మాస్టర్ ఒక్కరు కూర్చుని. ఏంట్రా నువ్వా? కళ్ళు కనిపిస్తూ లేదు. కళ్ళ నిండా నీ అందమే నిండింది. ఇంకెక్కడ కనపడతాయి? ఓ సిలీ. Give me a certificate. For what? For being silly. అదాల ఆ చెరువు దగ్గర కనపడ్డప్పుడే అనుకున్నాను. అనుకున్నారు? వండర్ఫుల్. నాన్సెన్స్. ప్లీజ్. ఎవరే? ఎవడో రోడ్ సైడ్ రోమియో. తండ్రి కాఫీ అయినా తాగుదాం. అదిగో అక్కడ సీట్లు ఖాళీలు ఉన్నాయి. మిస్టర్. Yes, miss. ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి మీ ఉద్దేశం? మేము ఇక్కడ కూర్చోవాలి. ఓకే, వెల్కమ్. కూర్చోండి. సీటు ఖాళీ చేస్తావా లేకపోతే మేనేజర్ తో రిపోర్ట్ చేయమంటావా? వాట్ ఇస్ ఇట్? చూడండి, తను అలర్ట్ చేస్తున్నాడు. ముందు తన బయటికి గెంటేయండి. హలో మధు, రంగా. వెరీ గుడ్. ఎంత కాలం అయిందిరా మనం కలుసుకుని? ఎప్పుడు వచ్చావు? ఈ మధ్య. వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు సీ యు. కమ్ ఆన్. రండి. ఒక ముఖ్య ప్రకటన. ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు, నటనలో బంగారు పథకాన్ని పొందిన ఉత్తమ నటుడు, మధుర గాయకుడు, నా స్నేహితుడైన ది గ్రేట్ మధుని తన గాన మాధుర్యం చేత మనల్ని ఆనందపరచవలసిందిగా నా తరఫున మీ తరఫున వేడుకుంటున్నాను. వండర్ఫుల్, రియల్లీ మార్వలస్. ఇవాళ నువ్వు నాతోనే పనిచేయాలి.
ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడే వస్తాను. మిస్టర్ వాట్ మిస్? ఆ వాచ్ నాది. మర్యాదగా ఇస్తావా లేకపోతే పోలీసులు ఫోన్ చేయమంటావు? చెయ్యి. పోలీసులు వస్తారు, మీ ఊరు పేరు అడ్రస్ చిరునామా అన్ని రాసుకుంటారు. అప్పుడు మీ వాళ్ళని పిలిచి మావాడా? ఏ భయపడతారు ఎందుకు? నాకే భయం. అసలు సంగతి ఏమిటో తెలిస్తే నిన్నే పోలీసులు జైల్లో పెట్టారు. కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ వాచ్ యజమానులు ఎవరో అప్పుడు పోలీస్ స్టేషన్లో తెలుసుకుందాం పదండి. చూడండి, ఈ వాచ్ లేకుండా ఇంటికి వెళ్తే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందిలేండి, వేడివేడిగా 4 వడ్డిస్తారు, కాలేజీ మార్పించేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు, అంతేగా. అది మీకు అనవసరం. సరే చూడండి, ఏమండి, ఈ వాచ్ నాకు ఇచ్చేద్దరు, మీకు నమస్కారం చేస్తాను. మీ నమస్కారం నాకెందుకండి, మీ దగ్గరే ఉంచుకోండి. మరి ఏం కావాలి? అడిగింది ఇస్తారా? ఆ? అదేంటంటే కంగారు పడతారు. నాకు కావాల్సిందే రసీదు. రసీదా? అదే రాయండి, తిండి పుస్తకం. మీరు బాగా పరిచయం ఉన్న మనుషులనే కనపడుతున్నారు. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టే ఉన్నాను. అవునవును, చాలా సార్లు చూశారు స్వప్నాల్లో. స్వప్నం ఒకట స్వప్నం. రాయండి. ప్రియమైన మధుకి. ప్రియమైనందుకు? ప్రియమైన వాచ్ కోసం రాయండి. ప్రియమైన మధుకి, మనం కలుసుకున్న ఈ మధుర క్షణాలను. మధుర క్షణాలా? మధురమైన వాచ్ కోసం రాయండి. మనం కలుసుకున్న ఈ మధుర క్షణాలను నేనెన్నటికీ మర్చిపోను. ఇంత ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించను. రాయండి వాచ్ కోసం. ఇంతటి ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. నా సర్వస్వం మీరే. ఇట్లు మీ ప్రియమైన కమల విజయ. నా పేరు మీకెలా తెలుసు? అదేంటండి, మనసు ఉండాలి కానీ మార్గం లేకుండా ఉంటుందా? రాయండి, అసలైన పేరు. మోసం చేయటానికి ఏమీ వీలు లేదు. విజయ. వెరీ గుడ్. ఇది నా రసీదు, ఇది మీ గడియ. బాయ్ బాయ్. ఒక డిసిప్లిన్ లేదు, ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు. ఒరేయ్, నువ్వు పుస్తకాలు బట్టి ఎన్ని రోజులైంది? 4 సంవత్సరాలు బట్టి చదువుతానే ఉన్నాను. వస్తేనా చస్తేనా, అందుకనే ఈ డింకీ. చడా వెధవ, ఏదో సాకు చెప్తాడు. పోయి చదువు. కాలేజీ సెలవు పెట్టి నువ్వు ఇంట్లో కూర్చున్నావు. కాలేజీ వదిలినా షికాలు కొడుతూ ఆవిడ తిరుగుతుంది. ఎందుకు ఇంత ఆలస్యమైంది? కాలేజీ వదిలిపెట్టి ఎంతసేపు అయింది? ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ తిరగలేదు అత్తయ్య, షాప్కి వెళ్ళి వాచ్ తీసుకొస్తున్నాను. ఇదిగో. ఎన్ని గంటలకు తీసుకున్నావో షాప్కి ఫోన్ చేసి కనుక్కోమంటావా? అది కాదు అత్తయ్య, నాకు నిజం కావాలి. ఏం జరిగిందో చెప్పు. చిత్తం దారిలో ఒక చిన్న సంగతి జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే, ఏం జరిగింది? నువ్వే చెప్పు బాలిక, చెప్పు. నేనా? అది కాదు అత్తయ్య. బాలిక దాచి రావడం లేదు, అత్తగారి దగ్గర చెప్పు. చెప్తున్నాను అత్తయ్య. పోనీ నేనే చెప్తాను. చూడండి, ఈ దారిలో జరిగిన దానికంతటికి కారణం కారణం నేను. మీరా? చిత్తం బజారుకని బయలుదేరాను. దారిలో బాలిక గారి కారు కనిపించింది. శకటంలో ఎక్కాను, బజారు వెళ్ళాను. కావలసిన 4-3 సరుకులు తీసుకున్నాను. ఆయాసపడ్డాను. గుంటల్లో కారు పడితే గుండె గతుక్కుమంటుంది. కారు కొంచెం నెమ్మదిగా పోనీ బాలిక అన్నాను. పాపం, నేను చెప్పినట్టుగానే చేసింది. ఇంటికి చేర్చింది. మీరు చెప్తున్నది నిజమేనా? చిత్తం, ఈ ఆలస్యానికి కారణం నేను. దీనికి బాధ్యత పూర్తిగా నేను వహిస్తున్నాను. ఇంకెప్పుడు వాళ్ళని అలా ఆలస్యం చేయనివ్వకండి. చిత్తం. నా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చాయో, నేను ఎంత కలవరపడ్డానో మీకేం తెలుసు? చిత్తం. ఇంతకీ వాచ్ రిపేర్ అయిందా? అయింది అత్తయ్య. ఇదిగో విమలా, నువ్వు పైకి రా. కొద్ది దొరికింది కిరాతుకురాలు. పొరపాటు పడ్డావు బాలిక. ఆమె అంత కఠినంగా ప్రవర్తిస్తున్న మాట నిజమే, కానీ అంతా మీ మంచికి అలా చేస్తుందని అస్మదీయుల అభిప్రాయం. ఏమిటి, మా మంచి కోసమా? మీరు వెర్రి బాగా మాస్టర్. ఆవిడ సంగతి మీకేం తెలుసు? లేదు బాలిక, ఆవిడ మాట ఎంత కఠినమో మనస్సంత మెత్తన. అతి గారాబంతో పిల్లలు చెడిపోతారన్న భయంతో అంత కఠినంగా ప్రవర్తిస్తున్న అమాయకురాలు.
వేళకు మీరు ఇంటికి రాకపోతే ఆవిడ ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? మమతలన్నీ మీ మీదే ఉంచుకుంది. బహుశా ఆవిడకు వేరే ప్రపంచంలో దగ్గర బంధువులు లేరనుకుంటా. కనుకనే పెళ్లి కూడా మానేసి మీకోసమే జీవిస్తుంది. మా కోసం ఏమీ మానేలేదు. అసలు చేసుకునే వాళ్ళంటూ ఎవరు వచ్చుండ్రు. ఇలాంటి గయ్యాళి కంపెనీ ఎవరు చేసుకుంటారండి? చూడు బాలిక, ఆవిడ చదువుకుంది, ఎంతో ఆస్తి ఉంది, యవ్వనంలో ఇంతకంటే ఎంతో ఎంతో అందంగా ఉండి ఉంటుంది. ఆనాడే గనక ఆవిడ తలుచుకుంటే హాయిగా పెళ్లి చేసుకుని ఉండేది. మీరే సరస్వం అని అనుకోబట్టే తన జీవితం అంతా మీకోసమే త్యాగం చేసి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంది. ముసలాళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ముసలాళ్ళు? ఆవిడ చిన్నప్పటి నుంచి పెళ్లి మాని మమ్మల్ని పెంచడం లేదు. మేము జైల్లోకి వచ్చి 5 ఏళ్ళైంది. బాలిక, 5 ఏళ్ళ? అవును. అంతవరకు మా తల్లిదండ్రులతో సుఖంగా ఉండేవాళ్ళు, హాయిగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు వారేమయ్యారు? విమాన ప్రమాదంలో మరణించారు. ఎక్స్ట్రీమ్లీ సారీ. మధ్యన మీ సానుభూతి మాకేం అక్కర్లేదు. ఇంకెప్పుడు అత్తయ్యల గురించి భట్రాజులో మా దగ్గర పోడకండి. మా కత్తయ్య ఎట్టే అసహ్యం, పరమ అసహ్యం. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. డొక్కు మాస్టర్కి అత్తయ్య దేవతలో కనిపిస్తుందట. యవ్వనంలో అందంగా ఉండేదట. ఈ ముసలి మాస్టర్కి ఓ పాఠం చెప్పాలి. చెప్తా. ఏం జరిగింది? నువ్వు చాలా అందంగా ఉంటావని. అది అత్తయ్య, నువ్వు యవ్వనంలో ఇంకా అందంగా ఉండేదానివని. ఎవరా అన్నది? ఆడదా మగాడా? మా మాస్టర్. మాస్టర్ వెంటనే రమ్మను. వెళ్ళు. అలాగే. చిత్తం, మీరేదో రమ్మని కబురు పంపారు. ఎంత ధైర్యం మీకు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడమేనా? చిత్తం, ఏమన్నానండి? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. చిత్తం, నేను మీ కంటికి అందంగా కనిపించాను, నిజమేనా మాట? లేదండి, అంత అబద్ధం. అయితే మా పిల్లలు అబద్ధం ఆడారా? నేను యవ్వనంలో ఇంకా అందంగా ఉండేదానని మీరు ఆ మాట అన్నారా లేదా? చిత్తం, అసలు సంగతి ఏమిటి అంటే నేనప్పుడు వాళ్ళకి మంచి సలహా ఇస్తున్నానండి. నా గురించా? అబ్బే, అదే కాదండి. అందం గురించా, యవ్వనం గురించా? ఇలాంటి పనికి మాలిన విషయాలైనా మీరు వాళ్ళకి నూరు పోస్తున్నది? అబ్బే లేదండి, అదేం కాదండి. మీరు వాళ్ళని ఎంత ప్రాణ సమానంగా చూస్తున్నారో అది చెప్పాలనే. అయితే మాత్రం అందులో నా అందం గురించి ఎందుకు రావాలి అని చెప్తాం. రావాల్సి వచ్చింది కనుకనే వచ్చిందండి. మీరు వయస్సులో ఇంకా ఎంతో అందంగా ఉండేవారు అనుకున్నానండి. మీకున్నటువంటి అందానికి, ఉన్నటువంటి ఆస్తికి మీరే నిజంగా తలుచుకుంటే ఏ గొప్పింటి కోడలుగానో వెళ్ళి ఉండేవారు. అలాగే కనుక మీరు ఏ ఇంటి కోడలుగానో వెళ్ళి ఉంటే ఈ పిల్లల్ని వాళ్ళు ఆదుకోవటానికి కానీ, తల్లిని మించిన అనురాగాన్ని వాళ్ళకి అందివ్వటానికి కానీ ఇంకెవరు ఉండేవారో మీరే చెప్పండి. మీరు పొరపడుతున్నారు. అర్థం లేని అనురాగాలు వలకపోయడానికి నేను వాళ్ళని తీసుకోలేదు. చిత్తం, చనిపోయిన నా తమ్ముడి పిల్లలుగా సక్రమైన మార్గంలో పెట్టడానికి, తండ్రి లేని లోటు తీర్చడానికి వాళ్ళని నేను చేరదీశాను. చిత్తం, నాదే పొరపాటు. మీరు తండ్రి లేని లోటే తీరుస్తున్నారు. ఆఫ్ కోర్స్. చిత్తం, కూర్చోండి. చిత్తం, పిల్లలు నా గురించి మీ దగ్గర చాలా కటువుగా మాట్లాడి ఉంటారు. బహుశా అందుకనే ఆ విషయాలన్నీ చెప్పారేమో. అదే లేదండి, వాళ్ళు మిమ్మల్ని గురించి ఏమీ అనలేదు. నేనే ఏదో మాట వరుసకు చెప్పాను. మాట వరుసగా? చిత్తం, అంతేనా? అంతేనండి. ఏదో మిమ్మల్ని పొగడాలనిపించింది, పొగిడాను. పొగడాలని ఎందుకు అనిపించింది? ఏమో నాకు మాత్రం ఏం తెలుసండి, అనిపించింది అన్నాను. ఇక ముందు అలా అనిపించకూడదు. ఇక అనిపించదండి. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని పొగడం. మీకు హామీ ఇస్తున్నాను. చూడండి, నాకు పాఠాల టైం అయింది, సెలవిస్తే వెళ్ళిరండి. చూడండి, మీకంతగా నన్ను పొగడాలనిపిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అందం, యవ్వనం ఇలాంటి మాటలు పిల్లల దగ్గర అనకూడదు. మనసులోనే దాచుకోవాలి. అర్థమైందా?
చిత్తం చిత్తం